అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రిపబ్లిక్ ఇండియా కాయిన్స్. పబ్లిక్ కాయిన్ కలెక్షన్ వీడియోస్లో ఈరోజు నీలిమ గారి కలెక్షన్ చూద్దాము. నీలిమ గారు, మీ కలెక్షన్ చాలా బాగుంది, మీరు ఇంకా మంచి కలెక్షన్ చేయాలనేసి కోరుకుంటున్నాను. ఈ నీలిమ గారి కలెక్షన్లో ఉండే వాటి కాయిన్స్ ప్రజెంట్ వాల్యూ ఎంత ఉంటుందో ఈ వీడియోలో చూద్దాము. ఈ కలెక్షన్లో వచ్చేసి జార్జ్ 5th 2 అనాస్, జార్జ్ 6th 2 అనాస్, తర్వాత జార్జ్ 5th and 6th 1 అనా కాయిన్స్, తర్వాత కొన్ని కమమరేటివ్ కాయిన్స్, ఒక 2 రూపీస్ నోటు, ఇవన్నీ ఉన్నాయి. వీటి వాల్యూస్ ఎంత ఉంటాయి అనేది ఇప్పుడు మనం చూద్దాము. ఫస్ట్ కాయిన్ వచ్చేసి 1944 జార్జ్ 6th 2 అనా కాయిన్. ఇక్కడ మీరు ఒక ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోండి, దీంట్లో ఒక కాయిన్ మాత్రం వెరీ వెరీ రేర్ కేటగిరీలోకి వస్తుంది. ఇక్కడ మనకి పిక్చర్లో కనపడే కాయిన్ బాంబే మింట్ కాయిన్. అంటే ఇయర్కి అటువైపు ఇటువైపు 2 డాట్స్ కనపడుతున్నాయి కదా, అందువల్ల అది బాంబే మింట్. లాహోర్ మింట్ అయితే ఎల్ అనే మార్క్ ఉంటుంది. ఆ ఇయర్కి 2 వైపులా ఎటువంటి మార్క్స్ లేకపోతే అది కోల్కతా మింట్ అనమాట. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఉండే ఈ బాంబే మింట్ కాయిన్ 100 రూపీస్ నుంచి 200 వరకు ఉంటుంది. 200 అంటే యూఎన్సీ కండిషన్, అంటే మంచి కండిషన్తో ఉండాలి, ఎటువంటి మరకలు లేకుండా నీట్గా కండిషన్ ఉంటే 200 వరకు ఉంటుంది, లేదంటే 100 రూపీస్ లోపలే ఉంటుంది. బట్ ఈ టైప్ ఆఫ్ కండిషన్ కాయిన్ వచ్చేసి మ్యాక్సిమం 100 రూపీస్ లోపలే ఉంటుంది. నెక్స్ట్ ఇదే కాయిన్ లాహోర్ మింట్, అంటే ఎల్ మార్క్ ఉండే కాయిన్ కన్నా అయితే 800 నుంచి 2000 వరకు ఉంటుంది. కోల్కతా మింట్ అంటే ఎటువంటి మింట్ మార్కు లేకపోతే మాత్రం 1000 నుంచి 6000 ఆర్ 7000 వరకు ఉంటుంది. అదే కాయిన్ యూఎన్సీ కండిషన్, అంటే మనకి మింట్ నుంచి కాయిన్ బయటకు వచ్చినప్పుడు ఏ టైప్ ఆఫ్ కండిషన్ ఉంటుందో, ఎటువంటి చిన్న స్క్రాచ్ కూడా లేకుండా కొత్తదిగా ఉంటుందో ఆ కండిషన్ ఆఫ్ కాయిన్ అయితే దగ్గర 20,000 నుంచి 25,000 వరకు 25,000 దాకా దాని వాల్యూ ఉంది. ఓకే, నెక్స్ట్ కాయిన్ చూద్దాం. 1942 జార్జ్ 6th కాయిన్. ఇది కూడా 2 అనా కాయిన్. ఇది మ్యాక్సిమం అంటే 100 రూపీస్ నుంచి 200 వరకు ఉంటుంది. ఈ కండిషన్ ఆఫ్ కాయిన్ వచ్చేసి 100 రూపీస్ లోపలే ఉంటుంది. నెక్స్ట్ కాయిన్ వచ్చేసి 1 రూపీ 1950 కాయిన్, బాంబే మింట్ కాయిన్. ఈ కాయిన్ కూడా 100 రూపీస్ నుంచి 200 వరకు ఉంటుంది. బట్ ఈ కాయిన్ ఇక్కడ మీకు ప్రజెంట్ కనపడే ఈ కండిషన్ ఆఫ్ కాయిన్ అయితే 100 రూపీస్ నుంచి 120 130 ఆ రేంజ్లో వరకు ఉండొచ్చు. నెక్స్ట్ కాయిన్ వచ్చేసి 1943 కాయిన్. ఇది కూడా 2 అనా జార్జ్ 6th కాయిన్. ఇది కూడా 100 రూపీస్ నుంచి 200 వరకు ఉండొచ్చు. నెక్స్ట్ 1 అనా కాయిన్ 1941 కాయిన్, జార్జ్ 6th. ఈ కాయిన్ వచ్చేసి 40 రూపీస్ నుంచి 50 రూపీస్ వరకు ఉంటుంది. ఇదే కాయిన్ యూఎన్సీ కండిషన్ అంటే 150 నుంచి 200 వరకు ఉంటుంది. ఈ కాయిన్ వచ్చేసి కాపర్ నికెల్తో తయారు చేసిన కాయిన్. నెక్స్ట్ 2 రూపీస్ నోటు. ఈ 2 రూపీస్ నోట్ వచ్చేసి ఈ కండిషన్ ఆఫ్ నోటుకి అయితే ఎటువంటి వాల్యూ ఉండదు. బట్ ఇది 786 నోటు. కొంచెం కండిషన్ అంత బాగోలేదు కాబట్టి మ్యాక్సిమం అంటే ఒక 50 రూపీస్ వరకు ఉంటుంది. ఎప్పుడు కూడా నోట్ అనేది ఒక్కసారి మడతబడినా కూడా దాని వాల్యూ అనేది తగ్గుతుంది. మంచి కండిషన్తోనే ఉంటేనే నోట్స్కి వాల్యూ వస్తాయి. కొంచెం కండిషన్ దెబ్బతిన్నా కూడా సగానికి సగం దాని రేట్ అనేది పడిపోతుంది. నెక్స్ట్ కాయిన్ వచ్చేసి 1935 జార్జ్ 5th 1 అనా కాయిన్. ఇది మ్యాక్సిమం అంటే ఒక 60 రూపీస్ నుంచి 100 రూపీస్ వరకు ఉంటుంది. ఈ కండిషన్ ఆఫ్ కాయిన్ 60 రూపీస్ అనేది కూడా కొంచెం ఎక్కువే, కాకపోతే 60 రూపీస్ వరకు అయితే మినిమం వాల్యూ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ 1 రూపీ కమమరేటివ్ కాయిన్స్లో నెహ్రూ గారి కాయిన్ అండ్ రాజీవ్ గాంధీ గారి కాయిన్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోండి, నెహ్రూ గారి కాయిన్ వచ్చేసి ఇక్కడ మీరు చూస్తే ఇది బాంబే మింట్ కాయిన్ అనమాట. మ్యాక్సిమం అంటే 30 రూపీస్ వరకు ఉంటుంది. రిమైనింగ్ కాయిన్స్ కూడా ఓన్లీ నోయిడా మింట్, అంటే ఇయర్ కింద రౌండ్గా చిన్న డాట్ ఉండాలి. ఈ కాయిన్ నాకు జూమ్ చేసి చూసినప్పుడు అది బాంబే మింట్ లాగా కనపడింది. మీరు ఒకసారి నీట్గా అబ్జర్వ్ చేసి చూసుకోండి. అదే నోయిడా మింట్ కాయిన్ అయితే మాత్రం వెరీ రేర్ కేటగిరీలోకి వస్తుంది. మినిమం దాని వాల్యూ 1000 రూపీస్ వరకు ఉంటుంది. నెక్స్ట్ రాజీవ్ గాంధీ గారి కాయిన్ 30 రూపీస్, మ్యాక్సిమం అంటే 30 రూపీస్ 20 to 30 రూపీస్ వరకు ఉంటాయి. నెహ్రూ గారి కాయిన్ చెప్పాను కదా, నోయిడా మింట్ అంటే రౌండ్గా డాట్ ఉండాలి. బాంబే మింట్ అంటే డైమండ్ మార్క్లో ఉంటుంది. సమ్టైమ్స్ అవి 2 ఈక్వల్గా కూడా కనపడేలాగా ఉంటాయి. అందువల్ల మీరు ఒకసారి నీట్గా అబ్జర్వ్ చేసుకొని చూడండి. నెక్స్ట్ కాయిన్ 1947 హాఫ్ రూపీ కాయిన్. ఇది బాంబే మింట్. 30 రూపీస్ నుంచి 50 రూపీస్ వరకు ఉంటుంది మ్యాక్సిమం దీని వాల్యూ. అంతకన్నా ఎక్కువ అనేది ప్రజెంట్ అయితే లేదు. నెక్స్ట్ ఇందిరాగాంధీ గారి కాయిన్ కూడా, ఇది కూడా 30 రూపీస్ నుంచి 50 రూపీస్ వరకు ఉంది. యూఎన్సీ కండిషన్ అయి ఉంటే మాత్రం ఒక 60-70 ఆ రేంజ్లో ఉంటుంది. నెక్స్ట్ కాయిన్ వచ్చేసి 1933 2 అనా జార్జ్ 5th కాయిన్. దీని వాల్యూ 300 నుంచి 1000 రూపీస్ వరకు ఉంటుంది. ఇదే కాయిన్ కన్నా యూఎన్సీ కండిషన్ అయ్యి ఉంటే 6000 నుంచి 8000 దాకా ప్రజెంట్ దీని వాల్యూ ఉంది. ఎప్పుడు కూడా కలెక్ట్ చేసేటప్పుడు మంచి కండిషన్తో ఉండేవి కలెక్ట్ చేసేందుకు ట్రై చేయండి. అవి దొరకనప్పుడు ఏవైనా మనం ఖచ్చితంగా కలెక్ట్ చేసి పెట్టుకొని తీరాల్సిందే. నెక్స్ట్ కాయిన్ వచ్చేసి 1944 1 అనా. ఈ కాయిన్ వాల్యూ 70 రూపీస్ నుంచి 100 రూపీస్ వరకు ఉంటుంది.
తర్వాత మంచి కండిషన్తో ఉంటే 150 నుంచి 200 వరకు ఉంటుంది. బట్ ఈ టైప్ ఆఫ్ కండిషన్ కాయిన్ వచ్చేసి 70 రూపీస్ లోపలే ఉంటుందన్నమాట. ఇది జార్జ్ 6 నికెల్ అండ్ బ్రాస్తో తయారు చేసిన కాయిన్. ఇవి నీలిమ గారి కలెక్షన్లో ఉండే కాయిన్స్. తర్వాత వాటి వాల్యూస్ మీకేమనిపించిందో ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. మీ కలెక్షన్లో ఉండే వాటి వాల్యూస్ తెలుసుకోవాలనుకుంటే srishathaya@gmail.com ఇది మన మెయిల్ ఐడి. ఈ మెయిల్కి మీరు ఇదే విధంగా పిక్చర్స్ షేర్ చేస్తే విత్ వాల్యూస్తో సహా నేను వీడియో చేసి ప్రజెంట్ చేస్తాను. ఈ వాల్యూస్తో మీరు ఏకీభవిస్తారా లేదా అనేది ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.